వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంతో కొంత జోరును పెంచుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది కూడా ప్రజలందరూ కూడా బాగా తెలుసు కాబట్టి, అయితే ఆయన బస్సు యాత్ర తొలి రోజు తుస్సుమందా అంటే వైసీపీ నేతల్లో ఈ చర్చ అయితే జరుగుతుందట. మరి పార్టీ నేతలపైన సీఎం జగన్ కూడా మండిపడుతున్నారన్నట్టుగా కూడా ఒక సమాచారం. అయితే ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కూడా నిన్నటి నుండి కూడా అంటే బుధవారం నుంచి కూడా ఆయన శ్రీకారం చుట్టిన విషయం మనకు తెలిసిందే. తన సొంత జిల్లాలోని కడప జిల్లాలో ఇడుపులపాయ నుంచి కూడా ఆయన ఈ యాత్రను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మేమంతా సిద్ధం అనే పేరుతో ప్రారంభించినటువంటి ఈ యాత్రకు తొలి రోజే గట్టి దెబ్బ తగిలింది. అంటే సొంత జిల్లాలోనే ప్రజల ఆదరణ కరువైందనేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే పొరుగు జిల్లాల నుంచి కూడా బస్సులు పెట్టి తరలించినప్పటికి కూడా ప్రజలు మాత్రం బస్సు యాత్ర అక్కడ కనబడడం లేదు అంటూ కూడా చెప్తున్నారు. దీంతో మనకి వెనకాల మీరు చూస్తున్నటువంటి స్క్రీన్లు ఏంటంటే అక్కడ బస్సు యాత్రకి ఎలా ఉంది ఏమనేది కూడా. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారట. పైగా ప్రజలు లేకపోవడంతో పార్టీ నేతల్లో కూడా కొంత వాళ్ళతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ బస్సు యాత్రలో ఇడుపులపాయ వద్ద నుంచి కూడా తొలి రోజు యాత్ర ముగిసేంత వరకు కూడా ముఖ్యమంత్రి, భద్రతా సిబ్బంది, ఇక పోలీసులు ఆడావడే తప్ప జనం లేరు. అక్కడి నుంచి వచ్చే జనం పెద్దగా లేకుండా పోయారంటూ కూడా చెప్తున్నారు. ప్రొద్దుటూరు వరకు కూడా సీఎం జగన్ బస్సు యాత్ర అయితే సాగింది. పెద్దగా స్పందన లేకుండా బస్సులో కూర్చొని వెళుతూ జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో కూడా చుట్టుపక్కల ఉన్న వారికి లేని వారికి కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారనేసి కూడా చెప్తున్నారు. సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలో కూడా వెంపల్లి, జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో కూడా ఎర్రగుంట లాంటి కొద్ది కూడళ్లలో అక్కడ కొంత డ్రోన్ షాట్స్ కోసం జనాలు పోగు చేశారు. అక్కడ మాత్రం జగన్ బస్ స్టాప్లోకి పైకి ఎక్కి జనాలకి అభివాదం కూడా చేశారు. ఇక ప్రొద్దుటూరు సభకు రాయలసీమలో ఉమ్మడి 4 జిల్లాల నుంచి కూడా జనాన్ని బస్సులో పెట్టి మరీ తరలించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత కష్టపడినా కానీ ఆ బస్సులో జనం సగం మాత్రమే సభకు వచ్చారు. సీఎం సభా వేదికపైకి సాయంత్రం 6 గంటలకు వచ్చేసరికి ఆ జనంలో ఎక్కువ మంది వెళ్ళిపోయారు. 6:30 సమయం అంటే ఆ టైంకి జగన్ ప్రసంగం ప్రారంభమయ్యాక సభలో ఉన్న జనం కూడా మెల్లగా తిరుగు పయనం అయిపోయారు. దాదాపు 5 ఏళ్ళుగా ఈయన అధికారంలో ఉండి కొంత ఆసరా పథకం ఇవ్వబోయారేమనేసి కూడా అనే విధంగా కూడా ఇంకా అర్థమైపోయిందేమో, కానీ పథకాలు ఆపేస్తారేమనేసి కూడా డ్వాక్రా మహిళలు బెదిరించి సభకు తరలించారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు దుర్వినియోగం సాధ్యపడడం లేదు కదా. మరి సలహాదారులు ఐప్యాక్ సరిగ్గా ప్లాన్ చేయలేదా, ఎక్కడైనా తేడా కొట్టిందా, ఇక అధికారం లేకపోతే ఎలా ఉంటుందో అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తొలి సభలోనే ఆవిష్కరించేది అంతే కొంత తెలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది అనే చర్చ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అయితే అధికంగా ఈ మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వర్గపోరు బయటపడింది. సీఎంకు ఆహ్వానం పలుకుతూ ఎమ్మెల్సీ వర్గం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గం వారు తొలగించడం ఇక్కడ గమనార్హం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మొదటి రోజే ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా కూడా ఇక్కడ అటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి చూశారు. ఇక 3 రోజుల్లో 300 కిలోమీటర్లు చేసినప్పుడు ఇక ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి చూసిన తర్వాత తన ఓటమి ఖాయం అన్నట్టుగా కూడా ఆయనకు అర్థమైపోతుంది. మరి దీనికి మేకపోతు గాంభీర్యం లాగా ఆయన ముందుకు వెళ్తారనేసి కూడా తెలుస్తుంది. చూద్దాం అసలు ఏం జరుగుతుంది. నిజంగా ఆయన పరిస్థితి ఇక ఈ బస్సు యాత్రకు కూడా అంటే ముందు పాదయాత్రలో వచ్చారు, నేను విన్నాను, మీ సమస్యలు నేను తీరుస్తానన్నాడు. అధికారం వచ్చిన తర్వాత ఆ పాదయాత్ర వదిలేసి బస్సు యాత్ర వచ్చారు. కాబట్టి ఇక ఆయనకి బస్సులతోనే అటు అంటే ఎటువంటి పరిణామాలు రాజకీయంగా ఆయన ఎదుర్కొంటారో ఏమనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.